మార్చి 29వ తేదీన ఒక అరుదైన ఘట్టం ఒకటి చోటు చేసుకోబోతోంది. అదేంటి అంటే శనీశ్వరుడు తన ఒక రాశిని మార్చుకోబోతున్నాడు. కుంభరాశి నుంచి కూడా మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు. అదే రోజున అంటే మార్చ్ 29వ తేదీన ఇక్కడ సూర్యగ్రహణం ఏర్పడిపోతుంది. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో శని తన దిశని మార్చుకుంటున్న సమయంలో ఈ ఒక 2.5 కాలం పాటు అంటే ఒక ఇక్కడ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఒకటే మీనరాశిలోకి ఏకంగా 6 గ్రహాలు వచ్చి పడుతున్నాయన్నమాట. దాంతో కొన్ని రాశుల వాళ్ళకి చాలా అదృష్టం కలిసొస్తుంది. మరికొంతమంది అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ రాశులేంటి? ఏమేమి అదృష్టం కలిసొస్తాయని గాని చూస్తే మేషరాశి. మేషరాశి వారికి అత్యద్భుతమైన యోగం అనే చెప్పాలి. ముఖ్యంగా వాళ్ళకి సొసైటీలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాళ్ళు ఎప్పటినుంచో అనుకుంటున్న ఒక కోరిక తీరుతుంది. ఆర్థికంగా గతంలో అప్పుల పాలైపోయిన వాళ్ళు ఇప్పుడు మంచిగా పురోగతి చెందుతారు. అంతేకాకుండా మేషరాశి వారికి ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే వాళ్ళు గతంలో చేపట్టిన పనులు ఆగిపోయాయి. అవి మళ్ళీ తిరిగి ప్రారంభం అవబోతున్నాయి. ఇక మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మీనరాశి వారు కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే ఒక 2 నెలల పాటు వీళ్ళు గొడవలకి వెళ్ళడం కానీ, ఎవరిని నమ్మి సంతకాలు చేయటం కానీ, లేకపోతే మోసపోతున్నాము అని గనక ఎక్కడైనా చిన్న అనుమానం వచ్చినా కూడా వెంటనే అలర్ట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలనమాట. అయితే కొంచెం గొడవలకు దిగకుండా ఓపిక పట్టి ఈ 2 నెలలు నావి కావు అనుకుని ముందడుగు వేస్తే 2 నెలల తర్వాత మాత్రం అత్యద్భుతమైన యోగం మీనరాశికి ఉండబోతోంది. ఇక ఆ తర్వాత కనుక చూసుకున్నట్టయితే తులారాశి. తులారాశి వారికి ఎలా ఉంటుందంటే వీళ్ళు జీవితంలో చాలా పైకెళ్తూ ఉంటారు. అంటే వీళ్ళు ప్రతి స్టేజ్‌లో కూడా ఒక్కొక్క అడుగు మెట్టు ఎక్కుతూ మంచి ఫలితాలు రాబడుతుంటే వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అసూయ, ఈర్ష్య, ద్వేషంతో వీళ్ళని వెనక్కి లాగుతుంటారు. సో, ఆ విషయంలో తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఎన్నో ఏళ్ల నుంచి ఏళ్లనాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కదా! ఈ 2.5 నెలలు గనక వీళ్ళు దాటేసినట్టయితే చాలా అద్భుతమైన యోగాన్ని శనీశ్వరుడు వీళ్ళకి ఇవ్వబోతున్నాడు. ఇది మహాయోగం అని కూడా చెప్పొచ్చు. మకర రాశి వారికి అది ఉంటుంది. తదుపరి కుంభరాశి వాళ్ళకి కూడా అదే యోగం ఏర్పడుతుందనమాట. అయితే ఈ రాశుల వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఈ 2 నెలల పాటు చక్కగా ధర్మాన్ని అనుసరిస్తూ అంటే ఏది తప్పుడు పని చేయకుండా, మోసపోకుండా జాగ్రత్తగా ఉంటే మంచి కాలం మీదే.